అయితే ఇక్కడ పెళ్ళి అనేది ఒక రాంగ్ పార్ట్నర్ని చూస్ చేసుకుంటే మన ఫ్యూచర్ ఫినాన్షియల్ గ్రోత్ కానీ ఫ్యామిలీ ఫినాన్షియల్ గ్రోత్ కానీ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా? నేను చూసిన వాళ్ళల్లో సమ్ టైమ్స్ వైఫే కొంచెం ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు, కొన్ని కేసెస్లో హస్బెండ్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటారు ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్లో. బట్ కొన్ని కేసెస్లో ఎట్లా అవుతుంటుందంటే ఒక ప్రోగ్రెసివ్ డెసిషన్ని ఒక పార్ట్నర్ తీసుకుంటున్నప్పుడు ఇంకొక పార్ట్నర్ అడ్డుపడతారు కూడా ప్యారలల్లీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్స్పెండిచర్, మరి దుబారాగా ఖర్చు పెడుతున్నారు అని అంటే అది డిజాస్టర్ కేసు, నేను దాన్ని అనట్లేదు. ఇప్పుడు ఒక మనిషి పాడవ్వటం అని అంటే దుబారాగా ఖర్చే పెట్టిన అవసరం లేదు. రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా మీ జీవితం పాడైపోయినట్టే కదా. ఇట్ ఈస్ డన్ దేర్. మోడర్న్ మైండ్ సెట్ వేరు, గ్రోత్ మైండ్ సెట్ వేరు, రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నారా లేదా అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈవెన్ ఉమెన్ అయినా సరే ఈ రోజు ఆ అబ్బాయి సంపాదించేటువంటి సంపాదన తక్కువే, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, సంపాదన తక్కువే ఉంటుంది. మీ నాన్నలాగా ఆయన సంపాదిస్తాడు, ప్రాక్టికల్ సాధ్యం కాదు. వాళ్ళ వయసుకి వీళ్ళ వయసుకి తేడా ఉంది. సో ఇప్పుడు వచ్చే సంపాదన ఇట్లుంది, కానీ ఇప్పుడు సంపాదించిన దాంతో ఎటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాడు. వైజ్ డెసిషన్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడా? ఎందుకు? ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసేది ఒక హెల్త్. ఒకవేళ ఈయన సంపాదించలేని పరిస్థితుల్లో కనుక ఈయనకి ఏదైనా జరిగితే, అనుకోకుండా ఈయనకి జరిగితే ఫ్యామిలీ గురించి ఆలోచించలేదా అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అది తీసుకున్నాడా లేదా? ఒకవేళ ఈయన ఉద్యోగం పోతే సర్వైవ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఒక కార్పస్ని ఏర్పాటు చేశాడా లేదా? ఎప్పుడు ఆ ట్రెడిషనల్ కన్జర్వేటివ్ మైండ్ సెట్లో ఓన్లీ రియల్ ఎస్టేట్ వైపుగానే చూస్తున్నాడా, లేకపోతే ఎవాల్వ్ అవుతున్న మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వైపుగా కూడా చూసుకుంటూ అటువైపు కూడా ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేస్తున్నాడా లేదా? హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ ఇంకేమేం కావాలి? హెల్త్ అండ్ టర్మ్తో పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ టు సర్వైవ్ ఇన్ కేస్ ఇన్ ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, 1 year పాటు బెడ్ రెస్ట్. డెఫినెట్ గా కంపెనీ సాలరీ మొత్తం అయితే పే చేయదు, బట్ ఎక్స్పెన్సెస్ మాత్రం అంతే ఉంటాయి. ఎట్లా సర్వైవ్ అవుతారు? అప్పుడు ఏం చేయాలి? ముందు మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత డబ్బు అవసరం పడుతుంది. ఈ రోజు రాత్రి పడుకుంటే నేను పొద్దున్న నిద్ర లేగను అన్న ఉద్దేశంతో మన ప్లానింగ్ ఉండాలి. ఈ రోజు రాత్రి నేను బయటికి వెళ్ళిన తర్వాత తెల్లారు లెగిసి ఇంటికి వస్తానో రానో అన్న గ్యారంటీ కూడా లేదు అన్న మైండ్ సెట్ మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో అప్పుడు మనం ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ.